క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ఈ క్రీస్తు సందేశం కార్యక్రమమునకు స్వాగతం పలుకుచున్నాను. మరి క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా ఈనాడు ప్రత్యేకంగా క్రీస్తు జయంతి సందేశమును మనము వినబోచున్నాం. జో 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 అని పాడనా, జో 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 ప్రభువా, జో 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 అని పాడనా, జో 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 ప్రభువా, చిన్నారి యేసుకులాలి, సిరిలిచ్చు పాపకులాలి, చిన్నారి యేసుకులాలి, సిరులిచ్చు పాపకులాలి, జో 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 అని పాడనా, జో 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 ప్రభువా. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి క్రిస్మస్ శుభ సందేశంలో మనము మొట్టమొదటిగా తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మన తండ్రి, గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. క్రీస్తు జననం ద్వారా ప్రభువైనటువంటి దేవుడు మనకు ఎరుకపరుచుకోవాలనుకున్నటువంటి సందేశం, మనతో పంచుకోవాలనుకున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే, దేవుడు మన తండ్రి. దేవుడు మన తండ్రి అయినప్పుడు మరి మనం ఎవరం అని ఆలోచన చేసినప్పుడు మనమంతా కూడా సహోదరులము, మనమంతా సహోదరి సహోదరులము. ఈ సౌభ్రాతత్వముతో జీవింప చేయడము కోసం తన సందేశము ద్వారా, తన జననం ద్వారా క్రీస్తు భగవానుడు మన మధ్యలో వెలసి మనకు దర్శనమై మనందరికీ కూడా ఈ పవిత్రమైనటువంటి భావాలను క్రీస్తు జయంతి ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఓ వ్యక్తి జెరూసలేం పవిత్రమైనటువంటి భూమి యాత్ర చేసి తిరిగి తన దేశానికి వస్తూ ఉన్నాడట. అలా వస్తున్నటువంటి సమయంలో అతను ఓ పశువుల పాక అంటే క్రిస్మస్ క్రిబ్ని కొనుక్కున్నాడు. ఆ జెరూసలేము నుండి పవిత్రమైనటువంటి ఆ ప్రతిమలు, స్వరూపాల కలయికైనటువంటి క్రిస్మస్ క్రిబ్ని తన ఇంటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో అతను తన స్వదేశమైనటువంటి అక్కడ విదేశీ ఆగమనం ద్వారా తను రావడము, అటు తర్వాత కస్టమ్స్ ద్వారా ప్రతి ఒక్కరూ రావాల్సి ఉంటుంది. అక్కడ కస్టమ్స్ దగ్గర అతన్ని ఆపివేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి భద్రతా బలం, పోలీసులు అతన్ని ఆప్ చేసి, ఇదిగో నీవు తెస్తున్నటువంటి ఈ లగేజ్ని మేము చెక్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే విదేశీ ప్రయాణం చేసి స్వదేశానికి వస్తున్నావు కావున కంపల్సరిగా ఖచ్చితంగా మేము చెక్ చేయాలని వాళ్ళు సెలవు ఇవ్వడంతో, సరే పర్వాలేదు చెక్ చేయండి అని చెప్పేసి ఆయన వారి దగ్గర ఉన్నటువంటి ఈ క్రిబ్ సెట్, తన దగ్గర ఉన్నటువంటి లగేజ్ని అంతటిని కూడా ఇచ్చేస్తున్నాడు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత చూస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, సారీ సార్, మీరు తెచ్చుకున్నటువంటి ఈ ప్రతిమలు అనగా క్రిబ్ సెట్ అని అనుకోలేదు, కానీ మా పనిలో భాగంగా మేము వీటిని చెక్ చేశాము అని వారు క్షమాపణ తెలియజేశారు. కానీ అతను వారికి చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఇదిగో మీరు నేను తెచ్చుకున్నటువంటి ఈ లగేజ్లో అణుబాంబులు ఏమైనా ఉండవచ్చు, లేకుంటే ఇతరమైనటువంటి విషయాలు అందులో ఉండవచ్చు అనేటువంటి సందేహంతో మీరు దీనిని చెక్ చేశారు, పర్వాలేదు. కానీ మీరు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, అణుబాంబుల కంటే కూడా శక్తివంతమైనటువంటి ప్రతిమలు ఇందులో ఉన్నాయి. అంటే ఆ స్వరూపాలు, క్రిస్మస్ సెట్లో ఉన్నటువంటి స్వరూపాలు అన్నటువంటివి అణుబాంబుల కంటే కూడా శక్తివంతమైనటువంటి దైవ సాధనాలు. ఇంకా మీరు గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్నారి బాలయేసు ఈ ప్రపంచ దేశాలలో ఎవరైనా శక్తివంతమైనటువంటి వారు ఉన్నారు, లేకుంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేవుళ్ళ కంటే గొప్ప శక్తి కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆ చిన్నారి బాలయేసు, క్రీస్తు ప్రభువు. కావున
మీరు చెక్ చేయడం అనేటువంటిది నాకు పెద్దగా అనిపించలేదు. కానీ నా దగ్గర ఇంత శక్తివంతమైనటువంటి సాధనాలని నేను తీసుకొని వెళ్ళగలుగుతున్నాను. మీరు నన్ను ఆప్ చేయలేకపోయారు అనేటువంటి తనలో ఉన్నటువంటి ఆ సంతృప్తికరమైనటువంటి ఆలోచన విధానాన్ని అక్కడున్నటువంటి బలగాలతో ఆయన చెప్పగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజముగా వాస్తవముగా మన వ్యక్తిగత జీవితాలని యేసు ప్రభుతో కలుపుకొని లేకుంటే యేసు ప్రభులో సంగమము చేసి ధ్యానం చేసినట్లయితే ఎవరితో మనం నడుస్తున్నాం, ఎవరి అండ చూసుకొని ఎవరి భరోసాతో ముందుకు వెళుతున్నాం అని ధ్యానం చేస్తే చాలా శక్తివంతమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ బాలయేసు చిన్నవాడిగా మన మధ్యలో, పసిబాలుడిగా మన మధ్యలో జన్మించినప్పటికీ కూడా ఆయన రాకతో ఈ ప్రపంచమంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుండి ఓ గొప్ప అయినటువంటి స్థితికి మారింది. డక్స్వెల్ అనేటువంటి ఒక రచయిత చెబుతున్నాడు, ప్రపంచ గమనం ఎప్పుడు మారింది, ప్రపంచ ఆలోచన రీతి ఎప్పుడు మారింది అని ఎవరిని అడిగితే ఏం సమాధానం మనం చెప్పగలము అని ఆయన ప్రశ్నిస్తూనే జవాబిస్తున్నాడు. ఏమిటంటే, క్రీస్తు ప్రభు జననము ద్వారా మరియు ఆయన మరణం ద్వారా ప్రపంచ స్థితిగతులు మారాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార ధోరణి మారింది. మరి ముఖ్యంగా ప్రపంచ గమనం అనేటువంటిది తను మార్చుకోగలిగింది కేవలము క్రీస్తు ప్రభు యొక్క జన్మ ద్వారా. అప్పటి వరకు ఎటుగా జీవించాలో తెలియనటువంటి ఆ చీకటి రాత్రులు లేకుంటే చీకటి సమయాల నుండి వెలుగు వాతావరణంలోనికి ప్రపంచము ప్రవేశము చేసింది. వెలుగు వాతావరణ మార్గంలో ప్రపంచము నడవడానికి ప్రయత్నం చేసింది అని ఈ డక్స్వెల్ అనేటువంటి రచయిత తనలోని భావాన్ని, ప్రపంచ ఆలోచన స్థితిని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప అనుభూతి చూడండి క్రీస్తు ప్రభు యొక్క జననం. ఆయన జననం ద్వారానే మన ఆలోచన విధానము మారుతూ ఉంది. ఆయన జననం ద్వారానే మన విశ్వాస ధోరణి మారుతూ ఉంది. ఆయన జననాన్ని మననము చేయడం ద్వారా మనము ఎంతో పవిత్రులముగా, గొప్పవారిగా, దేవుని చేత ఆశీర్వదించబడేటువంటి ఆ స్థితులకి మనము పోగలుగుతున్నాం. ఇది క్రీస్తు ప్రభు జన్మ ద్వారా, ఆయన జయంతి ద్వారా, ఆయన జననం ద్వారా మనకు లభిస్తున్నటువంటి గొప్ప ప్రేరేపణ. ఎంతోమంది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క కుమారులు జన్మిస్తే ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తారు. ఎక్కడెక్కడి నుండో జనరల్స్, ప్రెసిడెంట్స్, ప్రధానమంత్రులు, ఆ మంత్రులు, ఈ మంత్రులు వారి దగ్గరికి గొప్ప వాళ్ళ జననం జరిగినప్పుడు చేరడానికి ప్రయత్నం చేస్తారు. కానీ క్రీస్తు ప్రభు జన్మన జరిగినప్పుడు, ఆయన జయంతి రోజున ఎవరు కూడా ఆయనతో లేరు. అంత సర్వలోకాన్ని సృష్టించినటువంటి సర్వేశ్వరుడు, సృష్టికర్త జననం రోజున ఎవరు కూడా లేరు. అందరూ కూడా అనామకులు, ఎవరూ లేనటువంటి వాళ్ళు, పేదలు అయినటువంటి గొల్లలు, మరియు తమ దేశం కానటువంటి వేరే దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు, మరియ తల్లి, జోజప్ప గారు, పశువులు, అంతకుమించి ఎవరు కూడా లేరు. కానీ ఎంత గొప్పగా ఆయన ప్రపంచ స్థితిగతులని మార్చాడు అంటే, అంత గొప్ప దేవుడు మనము పూజిస్తున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడు. కావున ఆయన జయంతిని మనము జరుపుకునేదానికి ముందుగా ఎంత గొప్ప విశ్వాసమును మనము సొంతం చేసుకుంటున్నాం. ఆయనలో ఉన్నటువంటి ఆ వినమ్రతా హృదయాన్ని ఎంత గొప్పగా మనము ఆకలింపు చేసుకుంటున్నాం. ఆయనలో ఉన్నటువంటి ఆ సుగుణాలను మనము కూడా నేర్చుకొని, వల్లెవేసి, అభ్యసించి ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నదే నిజమైనటువంటి క్రీస్తు జయంతి. గాయకుడు, ఒక గేయ రచయిత ఈ విధంగా పాడుకుంటున్నాడు, ఏ గుడిలో పుడితేనే కాదు జయంతి, యేసు నా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి. ఏ గుడిలో పుడితేనే కాదు జయంతి, యేసు నా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి. చూడండి, ఇది నిజమైనటువంటి క్రిస్మస్. మన హృదయాలలో ఆ వినమ్రుడైనటువంటి క్రీస్తుడు జన్మించాలి.
తండ్రి దేవుని చిత్తం కోసం ఆయన జననాన్ని మన మధ్య సాక్షాత్కారం చేసుకున్నటువంటి క్రీస్తు ప్రభు మనలో జన్మను పొందుకోవాలి అన్నటువంటి ధ్యానంతో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ శుభ సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు పునఃస్వాగతం. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన మధ్యలో జన్మించడం, కను రెప్ప వాల్చేలోగానే సృష్టిని మరో సృష్టిగా మార్చగలడు. కనురెప్ప వాల్చేలోగానే ఈ సృష్టిని వినాశనం చేయగలిగినటువంటిది ఆ శక్తి క్రీస్తు ప్రభువుది. అంత శక్తివంతమైనటువంటి దేవుణ్ణి నేను మోసుకెళ్తున్నానని ఆ విదేశీ యాత్రికుడి సంతోషంగా ముందుకు వెళ్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్పవాడు ఒక రాజుగా జన్మించలేదు, ఒక జనరల్గా జన్మించలేదు, ఒక పెద్ద బంగళాలో ఆయన జన్మించాలని ప్రయత్నం చేయలేదు. ఓ గొప్ప దేశానికి చెందినటువంటి వాడుగా జననం మన మధ్య జరగాలని ఆయన ప్రయత్నం చేయలేదు. ఆయన కేవలము పశువుల పాకలో వినమ్ర హృదయాన్ని కలిగి ఏమీ లేనటువంటి స్థితిలో ఆయన జన్మించాడు. ఇందులో చాలా సందేశం ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమీ లేనటువంటి స్థితి అని అన్నప్పుడు మానవుని యొక్క పవిత్రమైనటువంటి స్పందన కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ మనిషి, సగటు మనిషి బాధల్లో ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరో మనిషి అతనికి సహాయం చేస్తాడు. ఇది మానవ ప్రేమ. దేవుడు సైతము ఏమీ లేనటువంటి స్థితిలో జన్మించాడంటే ఆ మానవ ప్రేమను కోరుకుంటున్నాడు. మానవ ప్రేమ, మానవ స్పందన, మానవ ప్రేరేపణతో కూడినటువంటి ప్రేమ కోసం తపిస్తున్నాడు అన్నటువంటిదే ఏమీ లేనటువంటి స్థితి. మన జీవితాల్లో ఇది మనం నేర్చుకోవాలి. ప్రతిసారి కూడా ఒకరు ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీవు చేయగలిగినటువంటి నీ స్థితిని గమనించుకొని నీవు ఏమి చేయగలవు అన్నటువంటి ప్రశ్న మొదలుకొని అది మెదలి నీవు ముందుకు మార్చుకోగలిగితే, నీ గమనాన్ని దేవుని వైపుగా మరల్చగలిగితే క్రీస్తు ప్రభు జననం నీలో కలుగబోతుంది. రెండవదిగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన వ్యక్తిగత జీవితాన్ని కేవలము జయంతి రోజు మాత్రం కాదు, తను జీవించినటువంటి జీవన విధానమును గమనించినట్లయితే క్రీస్తు భగవానునికి ఆకలి తెలుసు, దాహము తెలుసు, మరియు శ్రమలు తెలుసు, మరియు ముఖ్యముగా మరణం ద్వారా దేవుని స్తుతించగలమని అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా మన మధ్యలో జన్మిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలము మరికొన్ని మాటలు మాత్రమే మీతో చెప్పాలనుకుంటున్నాను. మీరు వెళ్ళేటువంటి మరి రేపటి దినమున మీరంతా కూడా ఈరోజు రాత్రి కూడా మీరంతా కూడా పవిత్రమైనటువంటి క్రీస్తు జయంతి జాగరణ బలి పూజలో పాల్గొంటారు. మన గుడులన్నీ కూడా, మన దేవాలయాలు, మన చర్చెస్ అన్నీ కూడా ఖచ్చితంగా పశువుల పాకను అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడ వెళ్ళినప్పుడు చూడండి, ఏమేమి పాత్రలు, క్యారెక్టర్స్, స్వరూపాలు అక్కడ అమర్చి ఉన్నారు. మొట్టమొదటిగా మొదలుకొని గొల్లల గురించి ధ్యానం చేస్తే, గొల్లలు చాలా దీనమైనటువంటి వారు. వారు ఎప్పుడు భోజనం చేస్తారు అని అంటే, తమ గొర్రెలు తిన్న తర్వాత, తమ గొర్రెలు పడుకున్న తర్వాత, అవి నిద్రించేటువంటి సమయాన్ని చూసుకొని ఎటువంటి ఇబ్బంది లేనటువంటి స్థితిలో
అవి ఉన్నప్పుడు ఎలాంటి అలజడి లేకుండా ఉన్నటువంటి స్థితిని, ఆ గొర్రెల స్థితిని గమనించి గొర్రెల కాపరి తినడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే అప్పటి వరకు పని చేస్తాడు. గొర్రెల కాపరి విషయాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి సుగుణం ఇది. పని చేసేటువంటి వారముగా మనం మారాలి. గొర్రెల కోసము అంటే ఇతరుల కోసం జీవించేటువంటి వారముగా మనము మారాలి. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి జ్ఞానులు ఎంత సుదూరమైనటువంటి ప్రాంతాల నుండి వారు వచ్చారు. ఎందుకోసం? ఆరాధన చేయడం కోసం, క్రీస్తు ప్రభువును దర్శించడం కోసం. దే ట్రావెల్ టు వర్షిప్. ఆరాధించడం కోసం యాత్రను మొదలుపెట్టారు. క్రీస్తు ప్రభు దర్శనం పొందడం కోసం వారు ప్రయాణం చేశారు. ఎంత దూరం! మరి ఈ జ్ఞానుల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని ఆరాధించడం కోసం ఎంతవరకైనా వెళ్ళాలి. క్రీస్తు ప్రభుని ఆరాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. చలి అయినా లేకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినా, పౌలు గారు చెప్తారు, అనుకూలమైన అనానుకూలమైన అన్ని పరిస్థితుల్లో నేను శుభవార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాను అని. మరి ఇంకా కూడా ఈ పశువుల పాకలో గమనించినట్లయితే మరియ తల్లి ఎంత వినమ్ర హృదయముతో జీవించిందంటే, దేవుని చిత్తము కోసం, ఇదిగో నేను నీ అనుగ్రహానికి పాత్రురాలను కాను, అయినప్పటికీ కూడా మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని మరియ తల్లి చెప్పగలిగింది. ప్రపంచపు సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యలో ఈ సవాళ్ళను ఎదుర్కోవడం కోసం మనం ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, తర్వాత పవిత్రుడైనటువంటి జోజప్ప గారు నీతివంతుడిగా ఎంత గొప్పగా దేవునికి సహాయం చేశాడంటే, ఈ ప్రపంచము ఏమేమో అనుకుంటుంది, ఏమేమో నేను అనుకున్నాను, కానీ ఏదేదో జరిగిపోతుంది అన్నటువంటి ఆ అనిశ్చితమైనటువంటి స్థితి నుండి ఒక నిశ్చలమైనటువంటి స్థితిలోనికి ఆయన ప్రయాణం చేశాడు. అందుకే ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అని యావత్ ప్రపంచమంతా కూడా ఆయన పిలుస్తోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత మరొక చిన్న ఆలోచన కూడా మీరు చేస్తారనేటువంటి భావనతో ఈరోజు మీరు చేయబోయేటువంటి ఆ పవిత్రమైనటువంటి జాగరణ, మరి రేపటి దినమున క్రీస్తు జయంతి పండుగను పురస్కరించుకొని ఈ భావాలతో మీరు పశువుల పాకను సందర్శిస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని చెబుతున్నాను. మరి వ్యక్తిగతంగా నేనైతే వెళ్ళినప్పుడు నేనేం చేస్తాను? పశువుల పాకను సందర్శించేటువంటి ఆ సమయంలో నేను ఆలోచించేస్తాను, ఓ దేవా, మావలే జన్మించావా, మావలే నీవు మావాడిగా నావాడిగా మీరు జన్మించారా? ఓ తల్లి అనుకుంటుంది, ప్రభు, నా బిడ్డను కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే నేను కన్నాను. పొత్తిగుడ్డల్లో చుట్టుకొని ఉన్నటువంటి నా పసికందు, నా బాబు వలె మీరు సైతము ఉన్నారు అని హత్తుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. యువతీ యువకులైతే, ఇదిగో నేనును ఓనాడు ఇలానే మా అమ్మా నాన్న చేతుల్లో సృజింపబడి ఉన్నాను, లేకుంటే వారి చేత ఈ లోకానికి నేను తీసుకొని రాబడగలిగాను, కావున ప్రభు మీరు సైతం మావలే ఉన్నారే అనేటువంటి గొప్ప స్థితికి, ఆలోచన, ఆధ్యాత్మికతలో మీరు మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు దర్శనాన్ని, ఆ చిన్నారి బాలయేసును చూస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా అక్కడ ఉన్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే, సర్వాంతర్యామైనటువంటి దేవుడు, ఈ ప్రపంచాన్ని తన చేతులతో హత్తుకున్నటువంటి దేవుడు ఈరోజు మన చేతుల కోసం ఎదురు చూస్తున్నాడు. మనం ఎత్తుకుంటే, ఈ రెండు చేతుని తీసుకొని ఆ బాబును ఎత్తుకొని భుజాన వేసుకొని లాలపాట పాడాలి అన్నటువంటి తలంపుతో అక్కడ ఎదురు చూస్తున్నాడేమో అని అనిపిస్తుంది. కాదా? వాస్తవంగా నాకు కలుగుతున్నటువంటి భావాలు ఇవి. ఓ చిన్నారి బిడ్డను ఎక్కడైనా మనం చూస్తే, మన ప్రయాణాలలో, లేకుంటే మన బంధువర్గంలో, లేకుంటే ఇంకా మన కుటుంబంలో చిన్న పిల్లోడు లేక చిన్న అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు మనం ఎత్తుకోవాలనిపిస్తుంది, లాలించాలనిపిస్తుంది. మరి క్రీస్తు ప్రభువాన్ని పశువుల పాకలో చూసినప్పుడు నీకును సైతం సర్వాన్ని హత్తుకున్నటువంటి దేవుడు మన చేతుల కోసం, మన లాలింపు కోసం ఎదురు చూస్తున్నాడా అన్నటువంటి విధంగా ఆయన అక్కడ పరుండి ఉన్నాడు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
కరుణకు కేంద్రం దేవుడు. కరుణను ప్రకటించడంలో, కరుణను వ్యక్తం చేయడంలో, కరుణ సాగరాన్ని మన వైపు తిప్పడంలో దేవుని మించిన వాడు ఎవరూ కొరలేరు. అలాంటి కరుణ హృదయుడు, కరుణకు కేంద్రమైనటువంటి ఆ దేవుడు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాడా అన్నటువంటి సందేహం, ప్రశ్న మనలో మొదలవుతుంది. ఇంకా ఇంకా లోతులకు మనము ధ్యానం చేసినట్టయితే అనంతమైనటువంటి ప్రేమను చూపేటువంటి ఆ దేవుడు, అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి, ఆ అనంతమైనటువంటి ప్రేమను చూపేటువంటి దేవుడు మన ప్రేమ కోసం తప్పించిపోతున్నాడా అన్నటువంటిగా అక్కడ కనపడుతుంది, మనకు అక్కడ సాక్షాత్కారముగా కనిపిస్తుంది. ఇంకా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ఎంత గొప్ప బోధకుడంటే మనం చూస్తాం. కేవలం 3 సంవత్సరాలు, 30 నుండి 33 సంవత్సరాలలో అనేకమైనటువంటి బోధనలు, అనేకమైనటువంటి శక్తివంతమైనటువంటి మాటలు, స్వస్థతలు, అద్భుతాల ద్వారా దేవుని పవిత్రమైనటువంటి దైవరాజ్యాన్ని విస్తరించడం ఎంత గొప్ప శక్తివంతమైనటువంటి మాటల కారి, లేకుంటే అంత వాక్కు తన దగ్గర, శక్తివంతమైనటువంటి వాక్కు తన దగ్గర ఉన్నది. కానీ ఏమీ మాటలు రానటువంటి వాడిగా అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు. మాటలే రావేమో, మాటలు పలకలేడేమో అన్నటువంటి రీతిలో అక్కడ కనపడుతున్నాడు క్రీస్తు భగవానుడు పశువుల పాకలు. ఇంకా ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారం, సర్వమును, ఈ లోకమునంతటిని కూడా తన జీవాహారముతో పోషిస్తున్నటువంటి దేవుడు చూడండి ఎంత దీనమైనటువంటి చనుబాల కోసం తపించిపోతున్నాడు, తల్లి పాల కోసం తప్పించిపోతున్నాడు. కానీ ఈ లోకానికి అంతటికి కూడా జీవాహారమును, బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును వసగేటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు ఈరోజు మనిషి నుండి ఓ తల్లి చనుబాల కోసం ఎదురు చూస్తున్నాడు, లోకాన్ని పోషించేటువంటి దేవుడు. ఇలాంటి ధోరణిలో మనము క్రీస్తు ప్రభు దర్శనాన్ని చూడాలి. ఆ క్రీస్తు ప్రభు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నప్పుడు, ఆ దర్శనమును అలా చూసినప్పుడు నిజంగా మన ఆధ్యాత్మికమైనటువంటి కనులు గొప్పగా మారుతున్నాయి, దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనము మారుతున్నాం. ఇంకా చివరిగా గమనించినట్లయితే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, అందరికీ అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మనం నిద్రపోవుటకు, మనము సేద తీరుటకు, మనము ఉండుటకు, చలి నుండి కాపాడుకొనుటకు అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఎవరెవరి స్తోమతను బట్టి వారికి గృహాలు ఉన్నాయి. కానీ మనుష్య కుమారునికి తలదాచుకొనుటకు తావులేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యథార్థమైనటువంటి క్రిస్మస్ గాథ, క్రిస్మస్ కథ. మరి ఈ కథలో ఉన్నటువంటి పాత్రల వలె మనం మారాలి. మరి ఆయన జన్మము ద్వారా ఎవరెవరిని ఆయన తాకబోతున్నాడు, ఎవరెవరిని ఆయన సందర్శించబోతున్నాడు, ఎవరెవరితో ఆయన మాట్లాడబోతున్నాడు, ఎవరి కోసం ఆయన జన్మించాడు అన్నటువంటి రీతిలోనే ఈనాడు నీ వింటున్నటువంటి ఈ క్రిస్మస్ గాథ నీ చరిత్రలో, నీ జీవన గమనములో ఆయన వలె నడవడానికి ప్రయత్నము చేయాలి. ఎవరెవరితో నేను మాట్లాడాలి, ఎవరెవరిని నేను చూసుకోవాలి, ఎవరు ఆకలిగా ఉన్నారు, ఎవరు ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఎవరు నిరాదరణ కలిగి ఉన్నారు, ఎవరు నిరాకరణతో ఉన్నారు, ఎవరు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టబడుతూ ఉన్నారు అనేటువంటి ధోరణిలో క్రీస్తు ఎవరి కోసమైతే జీవించి ఉన్నాడో, జన్మించి ఉన్నాడో, నేను సైతము అలా మారటానికి ప్రయత్నం చేస్తాను అని నీ మొదటి కాలు వేస్తావు చూడు. ఆ పసిబాలుడు లేచి అలా తప్పటడుగులు వేస్తూ వెళ్తూ ఉంటాడు. అలానే క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కోసం నేను కూడా లేస్తాను, ఉదయిస్తాను, జన్మిస్తాను అన్నటువంటి ఆలోచన విధానము నీ సొంతమైతే నిజమైనటువంటి క్రీస్తు జయంతి నీలో జరిగినట్టు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి భావాలతో మీరు గుడిలో ప్రవేశం చేసినప్పుడు, పశువుల పాకను సందర్శించినప్పుడు ఈ భావాలతో వెళ్ళండి. ఆ క్రీస్తు ప్రభువు బాలయేసుగా, నీ హృదయ నేతగా మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.